ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీ కొరకే దాచుకున్నటువంటి ధనమును గురించి నువ్వు ఆలోచన చేయాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక నువ్వు నష్టపోకుండా ఉంటే చాలు, కీడు కలగకుండా ఉంటే చాలు, నాశనం కలగకుండా ఉంటే చాలు. సాతాను హృదయంలో పెట్టేటువంటి ప్రతి మాటను బట్టి ప్రతి మనుషుడు శోధింపబడుతూ ఉంటాడు. దేవుడిలో ఉండేటువంటి జీవం నీలోనికి వచ్చినప్పుడు అది నీకు వెలుగుగా ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి సాధకమైతే కొంతమట్టుగా ప్రయోజనకరంగా ఉండొచ్చు కానీ దైవభక్తి గురించి, ఇప్పుడు జీవం గురించి అన్ని విషయాల్లోనూ, రాబో జీవం గురించి విషయంలోనూ అది అన్ని విషయాల్లో నీకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ప్రయోజనం కలిగించేటువంటి మాటలు వినడమే నీ ధనము. అయితే మనుషులు ఎవరు కూడా జీవం కలిగినట్లు ఆయన దగ్గరికి రారు. రానప్పుడు కూడా ఆయనే వచ్చి ఆ జీవ మార్గంలో ఉన్నటువంటి క్షేమకరమైనటువంటి సన్నిధిని ప్రతి ఒక్కరికి ఆయన ప్రకాశింపజేస్తూ ఉంటారు. కనుక నిత్యజీవం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తుని ఎరిగితే నిత్యజీవం. కోపంలో దిగిపోకుండా ప్రాణాన్ని విమోచించడానికి, ఇంకా వెలుగు చూడడానికి దేవుడైతే ఎంతో కృపణిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని దేవుడు బాగు చేశాడు, బలపరిచాడు, వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో కుదిర్చాడు. మంచి సాక్ష్యం పొందినట్లుగా వారికి దేవుడైతే ఎంతో కృపణిచ్చాడు. కనుక ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది నీకు జీవం కనుక దాన్ని పొంది ఉండాలి. కాబట్టి మన ఊపిరంతా, మన ఆలోచనలంతా, మన ఉద్దేశములంతా పైన వాటి మీద మన మనసు పెట్టుకోవాలి, భూసంబంధమైన వాటి మీద కాదు. మన యొక్క జీవం క్రీస్తుతో కూడా ఉంది, దేవుడి దాచబడి ఉంది. పైన వాటి మీద మనసు పెట్టుకోవాలంటే అనేక రకాల ఆలోచన తలంపులను, శ్రేష్టమైన వాటిని దొంగలించడానికి దుష్టుడైతే సిద్ధంగా ఉన్నాడు. కానీ రాబోయే దినముల్లో క్షేమకరమైనటువంటి సన్నిధిని అనుభవించడానికి ఆయన మాటలు వినాలి. ఎందుకంటే కుమారునిది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు నిత్యజీవం కలిగిన వాడుగా ఉంటాడు. కుమారునిది విధేయుడు కాని వాడు జీవం చూడడు. కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. దేవుని ఉగ్రతకే దుష్టుని జీవితంలో ప్రవేశించి గలిబిలి చేస్తూ ఉంటాడు. కనుక ఈరోజు మనం తీసుకున్న ఆహారం కాదు, పరలోకం నుంచి జీవమునిచ్చేటువంటి ఆహారం, మహిమకరమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ జీవాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి. యేసుప్రభు చెప్పారు యోహాను సువార్త 14:6, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును ఇంకా రాలేడని అతను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీ కొరకు దాచుకునేటువంటి వాక్యం అనేటువంటి ధననిధి కొరకు నువ్వు ఆలోచన చేసుకుంటే, గ్రహింపు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు గుమ్మం గడిపడితే కనిపెట్టుకొని ఉండు. దాన్ని ఇష్టపడితే నువ్వు అనేక మెలకువలు దేవుడిని ఖచ్చితంగా నీకు నేర్పిస్తాడు. కనుక నీ ఆలోచన తలంపులు ఎలాగో ఈరోజు పరిశీలన చేసుకొని ఆలోచన తలంపుల ద్వారా నువ్వు ఎటువంటి క్షేమాభివృద్ధి కలుగుతుందనేది కూడా నువ్వు తెలుసుకోగలగాలి. అదే నీ ధనము. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకి శ్రమలు అప్పగించుకుంటుండగా నీ సన్నిధి సమాధానాలు తోడుగా ఉంచి కృపను అనుగ్రహించి బలపరచమని, స్థిరపరచమని, సహాయం దయచేయమని, ప్రతి విధమైన కీడులో తప్పించమని, నీ సహాయకరమైన సన్నిధి మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమగంతో ప్రభావాలు పొందమని, ఏ కీడు గుడారాన్ని సమీపించుకున్నట్లుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్.